యుఎస్లో ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అనే కంపెనీ స్కాట్స్డేల్ ఆఫీస్ బిల్డింగ్ లోపల బేస్బాల్ లెజెండ్ టెడ్ విలియమ్స్ తో సహా 168 మంది మరణించిన వ్యక్తుల్ని భద్రపరిచారు. ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీతో వారిని తిరిగి బ్రతికించాలి అనే ఆశతో. వారి శరీరాలు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకుల లోపల -320 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ నైట్రోజన్ తో నిల్వ చేయబడింది. ఈ ఆల్కోర్ కంపెనీ 1972లో కాలిఫోర్నియాలో ప్రారంభమైంది. మన శరీరంలో కండరాలు లేకుంటే మన ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఫోటోలో ఉన్నట్లుగా భయంకరంగా అస్థిపంజరం లాగా ఉంటుంది. కండరాలు ముఖానికి ఎక్స్ప్రెషన్స్ ని అందిస్తాయి. నవ్వడం, ముఖం చెల్లించడం లేదా ఆశ్చర్యం చూపించడం వంటివి చేస్తాయి. అదే కండరాలు లేకుంటే పుర్రె యొక్క నిర్మాణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దంతాలు పర్మనెంట్ గా బయటకు కనిపిస్తాయి అండ్ కంటి సాకెట్స్ బోలుగా అండ్ వింతగా కనిపిస్తాయి. చిరుతలు భూమిపై అతిపెద్ద క్యాట్ అండ్ ఫాస్టెస్ట్ అనిమల్స్. అయితే ఇవి చాలా సున్నితమైన జీవులు. ఇవి ఒకటితో ఒకటి ఎలా కలుసుకోవాలో తెలియక చాలా ఆందోళన చెందుతాయి. కాబట్టి సంతానోత్పత్తికి చాలా ఒత్తిడికి గురవుతాయి. చిరుతలు 90% అంతరించిపోవటానికి ఇది కూడా ఒక కారణం. దాంతో చిరుతలు అంతరించిపోకుండా ఉండటానికి పరిశోధనా శాస్త్రవేత్త అండ్ పరిరక్షణ జీవశాస్త్రవేత్త లారీ మార్కర్ వీటికి వేరే జంతువుల హెల్ప్ కావాలని మనిషికి స్నేహంగా ఉండే కుక్కని చిరుతతో కలిసి ఉండేలా పెంచాడు. దీంతో చిరుత కుక్క మధ్య స్నేహం బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు చిరుతకు వేరే జంతువుల నుంచి హాని కలగకుండా కుక్క చూసుకోగలదు. చిరుతను ప్రశాంతంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. చిన్నపిల్లలైనా పెద్దవారైనా బిస్కెట్లు అంటే ఇష్టంగా తింటారు. ఇక పిల్లలకు చాయ్లో తప్పకుండా బిస్కెట్లు కావాల్సిందే. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో ముందుగా వచ్చే పేరు ప్యార్లేజీ. ఈ పేరు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ప్యార్లేజీలో జీ అంటే ఏమిటి? దీనికి సమాధానంగా చాలా మంది జీనియస్ అని అనుకుంటారు, కానీ ఇది తప్పు. ప్యార్లేజీ బిస్కెట్ ని ఫస్ట్ గ్లూకో బిస్కెట్ అని పిలిచేవారు. తర్వాత ప్యార్లే గ్లూకో అని కొత్త పేరు పెట్టింది కంపెనీ. 1980 తర్వాత ప్యార్లే గ్లూకో బిస్కెట్ పేరు ప్యార్లేజీగా మార్చారు. అప్పుడు జీ అంటే జీనియస్ అని ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ప్యార్లేజీలో ఇచ్చిన జీ అంటే గ్లూకోజ్ మాత్రమే. ప్యార్లేజీ ప్యాకెట్ పై ముద్రించిన అమ్మాయి ఫోటోకి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. ఈ పాప ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి ఫోటో అని కూడా ప్రచారం జరిగింది. ఇలా ఆ పాపే ఈ పాప, ఈ పాప ఆ పాప అని చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగిందిలేండి. దాంతో ప్యార్లే గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటో ఎవరిది కాదని ఎవరెస్ట్ క్రియేటివ్ సంస్థకు చెందిన మదన్ లాల్ దాహియా ఆర్టిస్ట్ 1960లో ఊహాత్మకమైన చిత్రాన్ని గీసినట్లు చెప్పారు. ఈ ఫోటో కేవలం డిజైన్ మాత్రమేనని, ఎవరి ఫోటో కాదని స్పష్టం చేశారు. మనం 92 ఏళ్ల ముసలియావిడ గురించి ఆలోచించినప్పుడు మీ మనసుకు తట్టే మొదటి విషయం ఏమిటి అంటే ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ మనవరాళ్లతో ఆడుకుంటూ స్నేహితులు బంధువులతో గడుపుతుందని అనుకుంటాం. ఏ వృద్ధుడి గురించి అయినా మనం ఆలోచించేది ఇదే. కానీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో సర్లాజీ అనే 92 ఏళ్ల వృద్ధురాలు మన ఊహకందని పనిచేసింది. అక్కడ ట్రావెలింగ్ చేసే ప్యాసింజర్స్ కి తాగడానికి ఫ్రీగా వాటర్ అందిస్తుంది. ప్యాసింజర్స్ కు వాటర్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నావు అని ఆమెను అడిగినప్పుడు ట్రైన్ ఆగినప్పుడు ప్యాసింజర్స్ వాటర్ బాటిల్ తీసుకోవడానికి గ్వాలియర్ స్టేషన్ లో దిగుతారని ఆమె చెప్పింది. కొన్నిసార్లు వాటర్ బాటిల్ తీసుకునే లోపే వారు తమ రైళ్లను కోల్పోతారు, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పింది. యూట్యూబ్ లో అత్యంత వేగంగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను సాధించిన ఏకైక వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. రొనాల్డో 2024 ఆగస్టు 21న ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత విత్ ఇన్ 90 మినిట్స్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సాధించాడు. రొనాల్డో ఛానల్ క్రియేట్ చేసిన 3 రోజుల్లోనే 40 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ను దాటింది. ప్రస్తుతం అతని ఛానల్ 58.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ నుండి రొనాల్డో ఎంత డబ్బు సంపాదించాడు అంటే ఇప్పటి వరకు రొనాల్డో 20 వీడియోస్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోస్ కి 410+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో ప్రతి 1000 వ్యూస్ కి దాదాపు $6 చెల్లిస్తుంది. కాబట్టి 1 మిలియన్ వ్యూస్ కి $1200 నుంచి $6000 మధ్య సంపాదించవచ్చు. కాబట్టి రొనాల్డో యాడ్ రెవెన్యూ అండ్ స్పాన్సర్షిప్ ను బట్టి చూస్తే అతను ఇప్పుడు కేవలం యూట్యూబ్ నుండి $300 మిలియన్ సంపాదించాడు. $300 మిలియన్ మన ఇండియన్ రూపీస్ లో ఎంతో? కామెంట్ చేయండి.
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజుగుడు అల్లుకొని మామూలు సాలెపురుగు అనుకుంటే పొరపాటే. ఇది కుట్టిందంటే 30 నిమిషాల్లోనే చనిపోతారు. సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో వ్యాసార్థం అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లలోకి కూడా వస్తూ ఉంటాయి. ఈ సాలెపురుగులు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విషం నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావితం చూపుతాయి. వెంటనే ట్రీట్మెంట్ అందించుకుంటే అరగంటలోనే ప్రాణాలు పోతాయి. నెక్ టై ధరించడం వల్ల మీ మెదడుకు రక్త ప్రసరణ 7.5% వరకు తగ్గుతుంది. ఈ ప్రపంచంలో 90% మంది రైట్ హ్యాండర్స్ ఉంటే కేవలం 10% మాత్రమే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. చివరి వరకు చూసారంటే మా కంటెంట్ నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి.